మిమ్మల్ని పొగడ్డం కాదు కానీ శుభాకాంక్షలు సినిమాలోని ఆ లుక్ ఉన్నది ఏంటి ఇప్పుడు మీకు ఎలాగా అసలు కదా ఎలాగా అదే అంటున్నాను. అదే నేను అడుగుతున్నా. కాదు రియల్గా చెప్తున్నాను నేను. ఐ ఫీల్ నిజంగా అదే ఉంది. ఆ గుండెలో నా గుడి గంటలు ఐ థింక్ గుండె సాంగ్ కదా, నిండా గుడి గంటలు. గుడి గంటలు అలాగే ఉంది ఇప్పుడు మీరు. అంటే ఇంత గ్యాప్ తర్వాత రాశి గారు ఇలాగా అనే విధంగా సో ఏం జరిగింది ఈ గ్యాప్? ఏం జరగలే. ఏం జరిగింది? అసలు ఎందుకు మూవీస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు? ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అచ్చా అచ్చా ఓకే. Yes, I decided that I want to get married and just want to go away, not away. Just want to take some కొంచెం గ్యాప్ తీసుకుందామని వాంటెడ్ గానే. అది అందరికీ తెలుసు, చాలా ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను. సో ఐఎమ్ నాట్ నాకు వద్దు ఇండస్ట్రీ అని కాదు. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ బ్రేక్. ఐ జస్ట్ వాంట్ టు గో టు దిస్ లైఫ్. మీరు ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు బ్రేక్ అనుకున్నారా? ఇంకొద్దులే మనకి ఎందుకులే హ్యాపీగా నేను ఏమీ అనుకోలే. పెళ్లి చేసుకోవాలనుకున్నా చేసుకున్నాను అంతే. ఆ తర్వాత వచ్చాయి. బట్ ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా ఏంటంటే ఇప్పుడు నన్ను ఆన్ స్క్రీన్ మీరు శుభాకాంక్షలు ఫస్ట్ మీకు గుర్తొస్తుంది. అవును. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు, శుభాకాంక్షలు మూవీలు ఎలాగ ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారండి. అలాగే ఉంటేనే మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి. బల్క్ అయిపోయి ఫేస్లో మార్పు వచ్చేస్తే షుడ్ నాట్, బికాస్ ఆ శుభాకాంక్షలు రాసియే మీకు గుర్తుండాలి. మళ్ళీ వస్తే మళ్ళీ ఆ శుభాకాంక్షలే మీరు మాట్లాడారు. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్. అందుకే పుట్ ఆన్ అయ్యాను. వెయిట్ రిలాక్స్ అయిపోతే పుట్ ఆన్ అయిపోతాను. పుట్ ఆన్ అయిన తర్వాత ఐ డెడ్ వన్ సీరియల్ మా టీవీకి, మీకు తెలుసు మంచి సీరియల్ అది. ఆ సీరియల్కి ఆ క్యారెక్టర్కి అలాగే ఉండాలి. అత్తగారు, నలుగురు బిడ్డ తల్లి, ఓ మనోడు. సో అలా ఉండాలి. సో వెన్ ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ బికాస్ ఆఫ్ నివాస్. మా ఆయన ఈజ్ అ డైరెక్టర్, ఐమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. వైఫ్గా కాకుండా ఒక ఆర్టిస్ట్గా, ఒక మేడంగా నన్ను ఒకసారి మంచి నవ్వుతూ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడతారు ఆయన. దట్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఆయన అన్నారు, చెయ్యమ్మా, మాకు ఆర్టిస్ట్ లేరు డైరెక్టర్లకి, మీలాంటి వాళ్ళు ఇలా రిలాక్స్ అయిపోతే ఎలా. ఫస్ట్ టైం ఎప్పుడు నా కెరియర్ గురించి కానీ నా మూవీస్ గురించి కానీ ఏవి మాట్లాడరు ఆయన. నా సెట్కి రారు, నేను ఆయన సెట్కి వెళ్ళను అన్నారు ఒకసారి. అప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఫ్రమ్ హిస్ సైడ్ యాజ్ అ డైరెక్టర్. కొన్ని సినిమాలు నేను చేస్తున్నప్పుడు మీలాంటి రిపోర్టర్స్ కావచ్చు, నా టైంలో డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను నేను. అందరూ నన్ను తిట్టిన వాళ్ళే. నేను ఎవడు ఆగమన్నాడు, నేను ఎవడు మానేయమన్నాడు, నీకు వెల్కమింగ్ లేదా, ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది కదా. ఐ కెన్ సీ ద క్రేజ్ బికాస్ వెన్ ఐ గో అవుట్ సైడ్ విత్ మై డాటర్ ప్రీతంగా వెల్కమింగ్ ఉంటుంది నాకు. సో కొంచెం డౌట్ వచ్చి కోవిడ్ టైంలో ఛానల్ ఓపెన్ చేశా, చూద్దాం అసలు ఎంతమంది నన్ను ఇంకా స్టిల్ దే ఆర్ అని. అడోరబుల్గా వెల్కమింగ్ ఉంది నాకు. సో ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్, ఓకే లెట్ మీ కమ్ బ్యాక్, డూ మూవీస్. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ కాదు. సో నేను ఎన్ని సినిమాలు చేస్తున్నానో ఆ దానికి ఈక్వల్గా లేకపోయినా ఇప్పుడు అంత ఈక్వల్గా ఉండే లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదు. అలాంటి మంచి అంటే కుటుంబ కథా చిత్రాలు చాలా తగ్గిపోయాయి. సో అలాగా ఉన్న మూవీస్లోనే వచ్చే ఆఫర్స్లోనే జస్ట్ ఫిల్టర్ చేసి ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఐ జస్ట్ డిస్కస్ విత్ నివాస్ సమ్ టైమ్స్ ఆర్ ఎల్స్ విత్ మై బ్రదర్ ఆర్ అమ్మ. వాళ్ళది నేను తీసుకుంటాను ఆబ్వియస్లీ, అప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో వెన్ అన్నయ్య యునో మై బ్రదర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇప్పుడు వాడు. సో సమ్ టైమ్స్ హీ సేస్ ఎందుకు అవసరం అని, రిలాక్స్ అవ్వదాం కదా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు. సమ్ టైమ్స్ హీ సేస్ దట్, బట్ సమ్ టైమ్స్ వై డోంట్ యూ డూ ఇట్, ఇఫ్ యూ లైక్ యూ కెన్ డూ. సో ఐమ్ డూయింగ్. సో మీది ఈ రోజు కాదు కదా, తరతరాల నుంచి వస్తున్నది, మీ తాతయ్య గారి దగ్గర నుంచి వస్తున్నది కదా ఫిల్మ్ది అన్నది. అది ఎక్కడికి పోదాం, మీరు గ్యాప్ తీసుకున్నా సరే మళ్ళీ తీసుకొస్తుంది. మా నాన్న ఈజ్ అ న్యూమరాలజిస్ట్, అంటే హీ లవ్ టు లెర్న్ థింగ్స్ అనమాట. షార్ట్ గ్యాప్లో ఎవరైనా పెద్ద ఆయన కనబడితే న్యూమరాలజీ ఆయన ఒక ఆయన కనిపిస్తే ఆయనతో కూర్చుంటాడు ఈయన, బుక్ పెన్ను పెట్టుకుని నంబర్స్ న్యూమరాలజీ. సో హీ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ వెన్ హీ వాస్ దేర్ విత్ మీ. ఒకటే చెప్పారు, అమ్మ ఎప్పుడు నేను ఉన్నా లేకపోయినా అంటే ఏంటి అర్థం కాలేదు నాకు. ఐ వాజ్ జస్ట్ 14 years old గర్ల్, వెరీ పెట్ ఆఫ్ నాన్న. అమ్మా నేను ఉన్నా లేకపోయినా ఎక్కడికి వెళ్తావు డాడీ. కాదమ్మా విను, ఉన్నా లేకపోయినా నువ్వు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అవుతావేమో, కానీ నువ్వు లాస్ట్ బ్రీత్ వరకు సినిమా ఇండస్ట్రీని దూరం చేసుకోదు. అండ్ నీ 40+ నీ కెరీర్ మొత్తం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. వెల్కమింగ్ విపరీతంగా ఉంటుంది, యూ యాక్సెప్ట్ ఇట్, నాకు ప్రామిస్ చెయ్యి. ఐ సెడ్ ఎస్, ఓకే ఫైన్. ఆయన ఒక్క మాట తప్ప ఇంకెవరి మాట నేను విన్నాను.
సో ఇది ఎప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ చెప్పారు. 25 ఎక్కడండి, వెన్ ఐ వాజ్ 14 అంటే ఎంత 30 ఇయర్స్ బ్యాక్ కదా, 30 ఓకే ఇయర్స్ ఓకే. బ్యాక్ ఇది. నాకు మ్యారేజ్ 22 ఇయర్స్, 22nd ఇయర్ రన్నింగ్. ఇప్పుడు ఏప్రిల్ వస్తే 22 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడు నేను 14 ఇయర్స్ ఓల్డ్, శుభాకాంక్షలు టైంలో అనుకుంటాను. అవును. అప్పుడు శుభాకాంక్షలు ఇంకా రిలీజ్ అవ్వాలా, కానీ నా కెరీర్ మొత్తం చెప్పేశారు ఆయన. ఓకే.